రేషన్ షాపులకు నాసిరకం బియ్యం గన్నీ సంచులు సరఫరా చేయవద్దని మంచిర్యాల జిల్లా నన్పూర్ రేషన్ డీలర్లు ధర్నా చేపట్టారు. ఈ పాస్ మిషన్ బయోమెట్రిక్లో డీలర్లు వేలిముద్రలు నమోదు చేసిన వెంటనే బియ్యం సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎల్ఎంఎస్ పాయింట్ల వద్ద అధికారులు పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని డీలర్లు ఆరోపించారు. బియ్యం సరఫరాల్లో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, షాపు వద్దకు సరైన సమయంలో బియ్యం సరఫరా చేయటం లేదని అన్నారు. 50 కిలోల బస్తాలలో నాసిరకం చిరిగిన గన్నీ సంచుల వల్ల 45 కిలోల బియ్యం మాత్రమే వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపారు. జైపూర్, నస్పూర్, హాజీపూర్ నుండి వివిధ మండలాల నుండి రేషన్ డీలర్లు గోదాంకు ఎమ్మెల్యేస్ పాయింట్ గోదాంకు రావడం జరిగింది. రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు గోదాం నుండి 50 కిలోలు రావాల్సిన బస్తాలలో 45 నుండి 48 కిలోల వరకే బియ్యం వస్తున్నవి. తర్వాత ఈ గోదాం నందు 6 లారీలు ఎమ్మెల్యేస్ పాయింట్ వాళ్ళు పెట్టుకోవాల్సింది 2 లారీలతోటే మూవ్మెంట్ చేస్తున్నారు. మాకు ఆ 2 లారీలతోని మా గడువు 15 నుండి 20 తారీఖు అయినా కూడా మాకు మూవ్మెంట్ సరిగా కావడం లేదు. మేము బియ్యం సరిగా పంపిణీ చేయలేకపోవడం వలన మాకు ప్రజలలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మళ్ళీ అదేవిధంగా ఈ గోదాం నుండి మాకు కొత్త బస్తాలు ఇవ్వాలి, కానీ మొత్తం చినిగిపోయి రంధ్రాలున్న బ్యాగులు ఇవ్వడంతో బియ్యం సగం ఇక్కడ పోవడం, సగం లారీలో పోవడం. మా షాప్కి వచ్చేసరికి 40 కిలోలు మాత్రమే, 50 కిలోలు ఉండాల్సిన బస్తా 40 కిలోలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్ఛార్జ్ శంకర్ సార్ గారికి చెప్పిన తర్వాత అతని వివరణ చూసి ఫ్యూచర్ చాలా రోజులుగా మేము ఏదైతే సమస్యలు వెంటాడుతున్నాయో మా డీలర్లందరికీ కూడా గోదాం నుంచి వెళ్ళి మాకు వచ్చే స్టాకు గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన రూల్ ప్రకారంగా వే మిషన్ మీద పెట్టి జోకి తర్వాతనే ఆ యొక్క లోడ్ అంతా కూడా లారీలో ఎక్కించి మా షాప్లోకి పంపించాలి. దానికి విరుద్ధంగా ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే అలా పంపడం వల్ల ఈరోజు మేము డీలర్ అందరం కూడా కనీసం మా పంపిణీ పూర్తయ్యేసరికి క్వింటాల్ నుంచి 2 క్వింటాల బియ్యం వరకు కూడా మేము లాస్ కావాల్సి వస్తుంది. ఆ లాస్ అయ్యే బియ్యాన్ని మేము ఈ పాస్ మిషన్లో కవర్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఎవరైనా అధికారం వచ్చినప్పుడు ఆ విధంగా మా దగ్గర తప్పు జరిగితే ఆ తప్పు మేము చేసినట్టుగా అవుతుంది. కాబట్టి ఇక ముందు భవిష్యత్తులో గవర్నమెంట్